రాబోయేటువంటి రోజుల్లో భారత యొక్క ఆర్థిక వ్యవస్థ ప్రపంచంలోనే 3వ స్థానానికి ఎదగబోతుందని అంటున్నారు కదా. అది నెరవేరాలంటే ఈ ప్రైవేట్ వ్యక్తుల దగ్గర ఉన్నటువంటి బంగారం అది ఆర్థిక వ్యవస్థలోకి రావాలి. మరి దాన్ని తీసుకురావడం ఎలా? దాని మీదనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తుంది సీరియస్గా. ఏదో ఒక రోజు ఒక బాంబు లాంటి న్యూస్ని మనం వినాల్సి వస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి. ఖచ్చితంగా అణుబాంబు లాంటి న్యూస్నే మనం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం నుంచి వినాల్సి వస్తుంది అనేది ఆర్థికవేత్తలు అలాగే ఢిల్లీలో ఉండేటువంటి కొన్ని వర్గాలు చర్చించుకుంటున్నాయి. దానికి కారణం ఏంటి? నరేంద్ర మోడీ గారు నోట్లు రద్దు చేశారు ఆల్ ఆఫ్ సడన్గా. అలాగే జిఎస్టీ అర్ధరాత్రి అమలు చేశారు. ఇదంతా ఎందుకు? భారత ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడానికి. అలానే ఇప్పుడు 35,000 టన్నుల బంగారం భారతీయుల దగ్గర ఉన్నది, కానీ అది ఆర్థిక వ్యవస్థలోకి రావట్లేదు. కొంతమంది దగ్గరే కుబేరుల దగ్గర భారీగా కేజీలు బంగారం ఉంది, అవినీతి పరుల దగ్గర ఉంది, కొంతమంది పారిశ్రామికవేత్తల దగ్గర ఉంది. దీని అంతటిని బయటికి తీసుకురావాలంటే మార్గం ఏంటి అనే దాని మీద సీరియస్ కసరత్తు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం సీరియస్గా దాని మీద బాగా డీప్గా ఎక్సర్సైజ్ చేస్తుంది. ఏదో ఒక రోజు బంగారాన్ని బయటికి తీసుకువచ్చేలాగా డెఫినెట్గా ఒక నిర్ణయం కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి అవకాశం లేకపోలేదు. అలాగే రియల్ ఎస్టేట్లో బ్లాక్ మనీ పెట్టుబడి పెడుతున్నారు. దాన్ని కూడా బయటికి తీసుకొచ్చే ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. కానీ ఎలా అనే దాని మీదనే ఇన్ని సంవత్సరాల పాటు కసరత్తు చేస్తూనే ఉంది. అసలు ముందు బంగారం సంగతి చూడాలి అని కేంద్ర వర్గాలు బాగా సీరియస్గా ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రస్తుతం మొత్తం ప్రపంచంలో బంగారం చుట్టూ తిరుగుతుంది వ్యవహారం. ఆర్థిక పరిస్థితి అంతా కూడా ఆయా దేశాల ఆర్థిక పరిస్థితి, ఆయా దేశాల రిజర్వ్ బ్యాంక్స్ పోటీపడి కొనుగోలు చేస్తున్నాయి. కానీ మన దేశంలో ఉన్నటువంటి బంగారం బ్లాక్కి వెళ్ళిపోతుంది. అంటే ఉన్నటువంటి వాళ్ళ దగ్గరే ఉంటుంది. దీన్ని ఒక పెట్టుబడిగా, ఇంతకుముందు ఆభరణాలు అనేవి మహిళలు అలంకరించుకోవడానికి మాత్రమే కొనేవాళ్ళు. కానీ ఇప్పుడు దీన్ని ఒక పెట్టుబడి అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు ఇప్పుడు భారతీయులు. అందుకే ఈ ఏడాది భారీగా కొనుగోలు చేశారు. దాదాపు 50% లాభాలు పొందారు కొన్నటువంటి వాళ్ళు. అందుకే నెక్స్ట్ ఇయర్ కూడా ఈ బంగారం పెరిగే అవకాశం ఉంది, 20 నుంచి 25% వరకు అని చెప్పి అంచనా వేస్తున్నారు బులియన్ నిపుణులు. అయితే ఒక సూచన కూడా చేస్తున్నారు. ఒకవేళ మీరు పెట్టుబడి కోసం, లాభాల కోసం బంగారం కొనుగోలు చేయాలనుకుంటే మీరు ఆభరణాలు కొనొద్దు అని చెప్తున్నారు. మీరు ఆభరణాలు కొంటే కనుక దాంట్లో 30% నుంచి 35% వరకు రాళ్ల రూపంలోనూ రత్నాల రూపంలోనూ వెళ్ళిపోతుంది. కాబట్టి మీకు దానివల్ల వచ్చేటువంటి బెనిఫిట్స్ ఏం లేవు. మీరు బంగారం ముడి సరుకును కొనండి అని చెప్తున్నారు. లేదా ఈటీఎఫ్లో పెట్టుబడి పెట్టండి అని చెప్తున్నారు. అంటే బంగారం చుట్టూ ఇప్పుడు ప్రపంచం మొత్తం తిరుగుతుంది.